హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఎక్స్ట్రీమ్. మన ఈ ట్యుటోరియల్ వచ్చేసి ఎక్సెల్ మీద ఎక్సెల్‌ని ఓపెన్ చేయటం దగ్గర నుండి ఎలా యుటిలైజ్ చేసుకోవాలి, ఎలా వాడాలి ఫ్రమ్ ద బిగినింగ్ మాక్సిమం టు మాక్సిమం మనము తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్సెల్ కావాలి అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్‌స్టాలేషన్ జరిగి ఉండాలి. దాంట్లో డిఫరెంట్ సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. అందులో వన్ ఆఫ్ ది సాఫ్ట్‌వేర్ వచ్చేసి మన ఈ ఎంఎస్ ఎక్సెల్. ఎంఎస్ అంటే మైక్రోసాఫ్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు ఈ ఎంఎస్ ఆఫీస్‌లో వర్డ్, పవర్ పాయింట్, వన్ నోట్, ఎంఎస్ యాక్సెస్, ఎక్సెల్ ఇట్లా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ది ప్రోగ్రామ్ ఎక్సెల్ అన్నమాట. ఈ ఎక్సెల్ ని చాలా మంది చాలా రకాలుగా ఓపెన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చేస్తారంటే విండో పట్టుకొని ఆర్ ప్రెస్ చేసి ఎక్సెల్ అని టైప్ చేసి ఎంటర్ కొడతాం. మనకి ఎక్సెల్ ఓపెన్ అవుద్ది. అండ్ కొందరు ఏం చేస్తారంటే స్టార్ట్ బటన్‌లో వెళ్ళి స్టార్ట్ క్లిక్ చేసి ఇందులో ఎక్సెల్ ఉంటది. ఇక్కడి నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. కొందరేం చేస్తారంటే డెస్క్‌టాప్ మీద ఎక్సెల్ ఐకాన్ ఉంటది. ఐకాన్‌ని క్లిక్ చేసి ఎక్సెల్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా ఇప్పుడు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకిక్కడ కనిపిస్తుంది చూడండి బ్లాంక్ వర్క్ బుక్. ఈ బ్లాంక్ వర్క్ బుక్‌ని మనం క్లిక్ చేసాము అంటే మనకు ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ఈ ఎక్సెల్‌లో ఈ డిస్‌ప్లే అవుతున్న ఈ ఎంటైర్ ఆప్షన్స్ గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు కనపడుతుంది గదా! ఇందులో ఈ బుక్ 1 అని కనపడుతుంది చూడండి. ఈ బుక్ 1 అనేది టైటిల్ బార్ అంటారు దీన్ని. రైట్ సైడ్‌లో కనపడుతున్నాయి చూసారా? ఈ 3 బటన్స్. ఇది మినిమైజ్, ఇది రెస్టోర్, ఇది క్లోజ్. మినిమైజ్, రెస్టోర్ అండ్ క్లోజ్ బటన్. ఈ ఈ ఈ పార్ట్ ఉంది చూసారా? దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. అండ్ ఈ ఫైల్ దగ్గర నుండి ఇదంతా ఉంది గదా! ఈ పార్ట్ మొత్తాన్ని రిబ్బన్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఔట్, ఫార్ములాస్, డేటా, రివ్యూ ఇయి ఉన్నాయి కదా! వాటిని ట్యాబ్స్ అంటారు. అలానే ఇక్కడ అలైన్‌మెంట్ కనిపిస్తుంది చూసారా? అలైన్‌మెంట్, నంబర్, స్టైల్స్, సెల్స్ వీటిని గ్రూప్స్ అంటారు. అండ్ ప్రతి గ్రూప్‌లో కమాండ్స్ ఉంటాయి. ప్రతి ట్యాబ్‌లో కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ప్రతి గ్రూప్స్‌లో కొన్ని కమాండ్స్ ఉంటాయి. అండ్ ఇది కనిపిస్తుంది చూసారా? ఈ వైట్, దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఫార్ములా బార్. అట్లనే ఈ ఏ1 అని ఉంది చూసారా? దీన్ని నేమ్ బాక్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్ఫాబెట్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అనేసి వీటిని కాలమ్స్ అంటారు. ఈ నిలువుకున్నాయి చూసారా? 1, 2, 3, 4 నంబర్స్ వీటిని రోస్ అంటారు. అలానే ఇక్కడ షీట్ 1 ఉంది కదా! దీన్ని వర్క్ షీట్ అంటాము. అంటే ఇదంతా వర్క్ షీట్ అన్నమాట ఇది. ఈ మనం వర్క్ చేసే ఏరియా అన్నమాట ఇదంతా. అండ్ ఈ మధ్యలో ఉన్న ఈ బాక్సెస్ ఉన్నాయి చూసారా? వీటిని సెల్స్ అంటారు. ఈ సెల్ ఈస్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ లెటర్ అండ్ రో నంబర్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఈ సెల్‌లో క్లిక్ చేశాను. దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే, ఇప్పుడు ఇది హైలైట్ అయింది చూడండి. కనపడుతుందా? ఇది ఈ హైలైట్ అయింది. ఇది 3 హైలైట్ అయింది. అంటే దీన్ని ఈ3 అంటారు. మనం ఈజీగా దీన్ని ఈ సెల్ నంబర్‌ని మనం ఐడెంటిఫై చేయటం కోసము ఇక్కడ చూడండి. ఈ నేమ్ బాక్స్‌లో చూసారు అంటే ఆ సెల్ యొక్క రిఫరెన్స్ కనిపిస్తదిక్కడ. వర్క్‌షీట్‌లో చూడండి. ఈ ప్రతి సెల్ ఎంటైర్ వర్క్‌షీట్‌లో ఉన్న ప్రతి సెల్ ఒకటే హైట్, ఒకటే విడ్త్‌లో ఉంటాయి చూడండి. వీటిని మనం అలైన్ చేయాలి అంటే మనం ఈ ఓన్లీ ఒక్క సెల్ మాత్రం మనం హైట్ గాని, విడ్త్ గాని మార్చడానికి లేదు. అయితే మనం చేయాలి అంటే ఈ ఎంటైర్ కాలమ్‌ని విడ్త్ మార్చుకోవడమా? లేదా ఎంటైర్ రో హైట్ మార్చుకోవడమా? అంతేగాని మనం ఓన్లీ పర్టిక్యులర్‌గా ఒక్క సెల్‌ని మాత్రం మనం మార్చడానికి కుదరదు. ఇప్పుడు ఒక సెల్ కాలమ్‌ని మనం రీసైజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ హెచ్ యొక్క కాలమ్ విడ్త్‌ని నేను మార్చాలి, చేంజ్ చేయాలి. ఐ మీన్ పెంచడమా, తగ్గించడమా చేయాలి అన్నప్పుడు హెచ్ అండ్ దాని పక్కన సెల్ ఉంది ఏదైతే ఉందో, ఐ మీన్ ఇప్పుడు హెచ్ అండ్ ఐ ఈ రెండిటి మధ్యలో చూడండి, ఇక్కడికి వచ్చినప్పుడు మనకు డబుల్ యారో సింబల్ వస్తుంది చూడండి. ఈ డబుల్ యారో సింబల్ వచ్చినప్పుడు దాన్ని క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసాము అంటే కాలమ్ విడ్త్ అనేది చేంజ్ అవుతది. మనం విడ్త్ పెంచుకోవచ్చు, విడ్త్ తగ్గించుకోవచ్చు. సేమ్ హైట్. ఇప్పుడు అదే హెచ్‌లో హైట్ పెంచాలి అన్నప్పుడు ఈ హెచ్ అనేది ఎక్కడుంది? 2లో ఉంది. ఐ మీన్ ఈ హెచ్2 అన్నమాట ఇది మనం ఉండేది. ఈ 2, 3 మధ్యలోకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే డబుల్ యారో వచ్చింది చూడండి. దాన్ని క్లిక్ చేసి హైట్‌ని పెంచడమా, తగ్గించడం. ఇట్లా మనం చేంజ్ జేసుకోవచ్చు. ఇప్పుడు అట్లనే ఒక సెల్ నుండి ఇంకొక సెల్‌కి వెళ్ళాలి అంటే డిఫరెంట్ టైప్స్‌కి మనం వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఏలో ఉన్నాము. నేను నెక్స్ట్ కాలమ్‌కి వెళ్ళాలంటే మౌస్‌తో క్లిక్ చేసి నేను నెక్స్ట్ కాలమ్‌కి వెళ్తున్నాను. అట్లా చేసుకోవచ్చు. అట్లానే ట్యాబ్ ప్రెస్ చేసి నేను నెక్స్ట్ కాలమ్‌కి వెళ్ళొచ్చు.
అండ్ అట్లనే రైట్ యారో ఉంది గదా! రైట్ యారో క్లిక్ చేశాను అంటే, మనం నెక్స్ట్ కాలమ్‌కి వెళ్తాం. బ్యాక్‌కి రావాలంటే లెఫ్ట్ యారో ప్రెస్ చేస్తాం. అట్లనే నెక్స్ట్ రోలోకి రావాలి అంటే, డౌన్ యారో ప్రెస్ చేసుకోవచ్చు. అట్లనే ఎంటర్ ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ అట్లనే మనకు టాప్ పైకి వెళ్ళాలంటే అప్ యారో ప్రెస్ చేసుకోవచ్చు. డౌన్ కిందకి రావాలంటే డౌన్ యారో ప్రెస్ చేసుకోవచ్చు. అట్లా యారో కీస్ ద్వారా మనం ఈ నెక్స్ట్ సెల్, ప్రీవియస్ సెల్, అప్ సెల్, డౌన్ సెల్‌కి మనం చేంజ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ ఎక్సెల్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్. ఇప్పుడు చూడండి నేను రైట్ యారో ప్రెస్ చేస్తూ ఉన్నాను. చూడండి వెళ్తూనే ఉంది. ఒక్కసారిగా మనం కంట్రోల్ పట్టుకొని రైట్ యారో గనక క్లిక్ చేసాము అంటే, లాస్ట్ కాలమ్ ఏదైతే ఉందో అక్కడికొచ్చేస్తది. ఇప్పుడు ఎక్స్ఎఫ్‌డి ఇది లాస్ట్ కాలమ్ అన్నమాట. అంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్‌కొస్తది. నెక్స్ట్ వచ్చేసి జెడ్ తర్వాత ఏ నుంచి స్టార్ట్ అవుతది. ఏఏ, ఏబీ, ఏసీ అండ్ అట్లనే ఎక్స్, ఎఫ్, డి అక్కడి దాకొస్తది. అట్లనే కంట్రోల్ పట్టుకొని నేను డౌన్ యారో ప్రెస్ చేశాను. చూడండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ మొత్తము 10,48,576 రోస్ ఉన్నాయి. అలానే ఇప్పుడు మనకి ఎక్సెల్‌లో ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అని తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి ఈ ఏకి, 1కి మధ్యలో చిన్న యారో మార్క్ ఉంది చూడండి. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఒక్క నిమిషం. ఇప్పుడు చూడండి. రోస్ వచ్చేసి 10,48,576 రోస్ ఉన్నాయి. కాలమ్స్ వచ్చేతలకి 16,384 కాలమ్స్. 10,48,576 రోస్ అండ్ 16,384 కాలమ్స్. ఓకేనా? ఎప్పుడైతే మనం మౌస్ పాయింటర్ వదిలేస్తామో యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ రేంజ్‌కి వచ్చేస్తది. ఇప్పుడు చూడండి మనం ఒక డేటా టైప్ చేద్దాము. ఇంట్రొడక్షన్ టు రిబ్బన్. ఇప్పుడు చూడండి, మన ఈ ఇంట్రొడక్షన్ టు రిబ్బన్ అనేది బిలో మనం యాడ్ చేసాం. బి కాలమ్‌లో మనం యాడ్ చేసాము. ఇప్పుడు ఇది బిని దాటేసి సిడిలోకి వెళ్ళిపోయింది. అంటే సిడిలోకి వెళ్ళిపోయిందంటే దీని అర్థం ఏంటంటే సిలోకి, డిలోకి వెళ్ళిపోయిందని కాదండి. ఇది జస్ట్ మనం ఇది చూడండి ఇక్కడ మనం బిలో క్లిక్ చేసినప్పుడు ఇంట్రొడక్షన్ టు రిబ్బన్ ఈ అడ్రెస్ బార్‌లో కనిపిస్తుంది చూసారా? మనం ఇచ్చిన టెక్స్ట్ ఇక్కడ కనపడుతది. కానీ మన ఈ నేమ్ బాక్స్‌లో గనక చూసామంటే ఈ సెలెక్టెడ్ సెల్ ఏదైతే ఉందో బి1లోనే ఉంటది. కాపోతే అది అది అట్లా కనపడతది జస్ట్ మనకు చూసారా? సో, దీన్ని కొంచెం బోల్డ్ చేసుకుందాము. దీని ఫాంట్ సైజు మార్చేసి హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఔట్ ఓకేనా? ఈ ట్యాబ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్యాబ్స్ గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ మనం హోమ్ ట్యాబ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ ట్యాబ్‌లోది గనక చూసాము అంటే, ఇది ఫాంట్, ఇది ఫాంట్ సైజ్, ఇది బోల్డ్, ఇటాలిక్, అండర్‌లైన్, బాక్సెస్, సెల్ కలర్స్, ఇది టెక్స్ట్ కలర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. దీంట్లో మనం ఏది ఎలా యూజ్ అవుతుందో గురించి మనం తెలుసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వెల్కమ్ హోమ్ అన్నాను. దీని ఫాంట్ ఏదుంది? కాలిబ్రి ఉంది. నేను నా కాలిబ్రి కాకుండా నాకు వేరే ఫాంట్ కావాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు అల్జీరియన్ ఉంది గదా! ఇది అల్జీరియన్ సెలెక్ట్ చేశాను. ఇది చూడండి ఆ ఫాంట్ వచ్చేస్తది. సేమ్ అట్లనే ఫాంట్ సైజ్ నాకు పెద్దది గావాలి. ఈ ఫాంట్ సైజ్ దగ్గరకొచ్చి ఇప్పుడు మామూలుగా యారో క్లిక్ చేసి ఆ ఫాంట్స్ గూడా వచ్చేస్తాయి చూడండి. లేదు నాకు పర్టిక్యులర్‌గా ఫాంట్ సైజ్ అనేది ఒక ఐడియా ఉంటది గదా! ఉంటే అప్పుడు మనం దాన్ని ఫాంట్ సైజ్ ఇచ్చుకుంటే ఆ ఫాంట్ సైజ్ పెరగద్ది. అట్లనే ఇప్పుడు ఈ ఇది ఉంది చూసారా? ఇది బి. ఇది బోల్డ్ అన్నమాట. కంట్రోల్ బి ప్రెస్ చేసినా మన షార్ట్‌కట్ కీస్‌లో చెప్పుకున్నాము. కంట్రోల్ బి ప్రెస్ చేస్తే బోల్డ్ అవుతది. ఇది చూడండి ఇప్పుడు ఇటాలిక్. ఇది అండర్‌లైన్. ఇప్పుడు ఈ సెల్ ఏదైతే ఉందో, ఈ సెల్ మనం ప్రింట్ ఇచ్చినప్పుడు లేదా ప్రింట్ ప్రివ్యూ చూసినప్పుడు ఇది ఓన్లీ వైట్‌గానే కనపడతది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇది ప్రింట్ ప్రివ్యూ. ప్రింట్ ప్రివ్యూలో చూసారంటే చూడండి. ఓన్లీ వైట్‌లో ఉంది. అదే ఇప్పుడు ఇది చూడండి. ఇది చూసారా? దీన్ని బోర్డర్స్ అంటారు. ఇది మనం డౌన్ యారో గనక క్లిక్ చేసామంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్ చూపిస్తది. ఇది బాటమ్ బోర్డర్ అంటే ఈ సెల్‌లో ఓన్లీ ఈ కింద బోర్డర్ వరకే ఇస్తది. అట్లనే టాప్ బోర్డర్, లెఫ్ట్ బోర్డర్, రైట్, నో బోర్డర్. ఇప్పుడు ప్రెజెంట్ నో బోర్డర్‌లో నా డిఫాల్ట్ ఉందన్నమాట. ఇప్పుడు ఆల్ బోర్డర్స్ అని క్లిక్ చేసామంటే ఇది చూడండి. ఇందాక ఇది చూడండి. ఇప్పుడు చూడండి ప్రివ్యూ చూపిస్తాను. చూసారా? ఆ సెల్‌కి బోర్డర్ లైన్ వచ్చేసింది. అట్లా బోర్డర్స్ యూజ్ చేసుకోవచ్చనమాట. అట్లనే ఈ సెల్‌కి కలర్ చేంజ్ చేయాలి అన్నప్పుడు ఇది ఫిల్ కలర్ ఇది. ఈ ఫిల్ కలర్ క్లిక్ చేసి
మనకి ఏ కలర్ అయితే మనకు ఆ సెల్‌కి అవసరం ఉంటదో మనం సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసామంటే దాని కలర్ ఆ సెల్ యొక్క కలర్ మారిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఇది ఫాంట్ కలర్ అన్నమాట. ఫాంట్ కలర్ బై డిఫాల్ట్ ఆటోమేటిక్‌గా బ్లాక్‌లో ఉంటది. మనకి ఏ కలర్ అయితే మనకు అవసరం ఉంటదో ఆ కలర్ చూసుకొని మనం అక్కడ మార్చుకోవచ్చు. ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ కొన్ని డిఫాల్ట్‌గా కొన్ని కలర్స్ ఇచ్చాడు. అండ్ మనకి ఇంకా కలర్స్ కావాలంటే ఇంకా ఇక్కడ చూడండి మోర్ కలర్స్. మోర్ కలర్స్ క్లిక్ చేసి ఇది స్టాండర్డ్ కలర్స్ ఇవి. ఇది కస్టమ్ కలర్స్. ఇక్కడొచ్చి మనం మిక్సింగ్ చేసుకోవచ్చు. మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే గాని ప్రెస్ చేసామంటే ఈ కలర్ మారిపోద్ది. ఓకేనా? ఇదొచ్చేసి అలైన్‌మెంట్ గ్రూప్ అన్నమాట. ఈ అలైన్‌మెంట్ గ్రూప్‌లో ఇదొచ్చేసి టాప్ అలైన్‌మెంట్ కమాండ్. ఇప్పుడు ఈ సెల్‌ని మనం చూసారా? ఇది ఇప్పుడు ఈ టెక్స్ట్ ఎక్కడుంది? బాటమ్‌లో ఉంది. ఇది చూడండి బాటమ్‌లో కనిపిస్తా ఉంది. ఇది బాటమ్ అలైన్‌మెంట్. ఇది టాప్. టాప్, సెంటర్ ఆర్ మిడిల్, బాటమ్. ఏదైతే మనకు అవసరం ఉంటదో అది అలైన్‌మెంట్ మనం తీసుకుంటాము. అట్లనే ఇది టెక్స్ట్ అలైన్‌మెంట్ దాని కిందుండేది. ఈ టెక్స్ట్ బై డిఫాల్ట్ లెఫ్ట్‌లో ఉంటది. నంబర్స్ వచ్చేతలకి ఇది రైట్ అలైన్‌మెంట్‌కెళ్తది. ఇది చూడండి రైట్ అలైన్‌మెంట్‌కెళ్తది. అది డిఫాల్ట్ ప్రోగ్రామ్ అనమాట అది. మన డిజైనింగ్ ప్రకారం మనకు ఎలా కావాలో మనం అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెఫ్ట్, ఇది సెంటర్, ఇది రైట్. లెఫ్ట్, సెంటర్, రైట్. మనకేదైతే అవసరం ఉంటదో మనం దాని ప్రకారం మనం అలైన్‌మెంట్ చేసుకోవచ్చనమాట. అండ్ దీంట్లోనే ఇది చూడండి ఓరియంటేషన్ అనమాట. ఓరియంటేషన్‌లోకొచ్చి ఫార్మాట్ సెల్ అలైన్‌మెంట్ తీసుకొని, ఈ టెక్స్ట్ మనకి ఏ యాంగిల్‌లో అయితే మనం కావాలో, ఆ యాంగిల్ మనం సెలెక్ట్ చేసుకొని, ఓకే అన్నాము అంటే ఆ టెక్స్ట్ యొక్క అలైన్‌మెంట్ మారిపోద్ది. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇండెంట్ కమాండ్స్. ఇండెంట్ అంటే మాక్సిమం ఎవరు యూజ్ చేయరు. 99% ఏమి పెద్ద యూజ్ అయితే ఉండదు. కానీ చూద్దాం. ఇప్పుడు ఇదొచ్చేసి ఇంక్రీజ్ ఇండెంట్ లేదా రైట్ ఇండెంట్ అంటాం మేమైతే. ఇప్పుడు చూడండి రైట్ సైడ్ ప్రెస్ చేసామంటే చూసారా? రైట్ సైడ్‌కి వెళ్ళిపోతా ఉంది. మనకు సెల్ మాత్రం ఏదుంది చూడండి. బీ6 ఉంది. బీ6 ఉంది. ఇక్కడ మనకు నేమ్ బాక్స్‌లో గనక చూసామంటే బీ6లోనే ఉంటది. కానీ టెక్స్ట్ చూడండి ఆల్‌మోస్ట్ డీఈలోకొచ్చేసింది. ఇది అట్లానే ఇది లెఫ్ట్ ఇండెంట్ లేదా డిక్రీజ్ ఇండెంట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వ్రాప్ టెక్స్ట్. ఈ వ్రాప్ టెక్స్ట్ ఎందుకు యూజ్ అవుతదంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనొక టెక్స్ట్ టైప్ చేస్తాను. ఇప్పుడు చూడండి నేనొక టెక్స్ట్ పెట్టాను. ఇప్పుడు చూసారా? నేను టైప్ చేసిన టెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పర్టిక్యులర్స్ రివైజ్డ్ లేబర్ టార్గెట్ సమ్ ఏదో సో అండ్ సో డేటా ఇచ్చాను. ఆ డేటా మాత్రం బీ7లోనే ఉంది. ఇది చూడండి. నేమ్ బాక్స్‌లో చూసారండి బీ7. కానీ ఇది దాటేసి ఆల్‌మోస్ట్ జీ దాకా ఇది నాకు ఇట్లా ఆ సెల్ దాటి వెళ్ళటానికి లేదు. వెళ్ళకూడదు. అలాంటప్పుడు నేనేం చేస్తానంటే వ్రాప్ టెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఇది చూసారా? వ్రాప్ అయిపోయింది. అంటే ఇదే సెల్‌లో అడ్జస్ట్ అయిపోయి అక్కడే సెట్ అయిపోద్దండి. ఇప్పుడు దానికి మనకిష్టం అన్నమాట. మనకు ఏ స్టైల్‌లో కావాలి, ఎక్కడ కావాలి అనేసి మనం అలైన్‌మెంట్ జేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ మెర్జ్ అండ్ సెంటర్. మెర్జింగ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ డేటాని మనకు 3 సెల్స్‌లో కావాలి. ఇప్పుడు ఈ బి, సి, డి ఈ 3 సెల్స్‌లో మనకి ఈ డేటా కావాలన్నప్పుడు ఈ మెర్జ్ అండ్ సెంటర్ క్లిక్ చేస్తాను. చూసారా? మొత్తం మెర్జ్ అయిపోయింది. అడ్జస్ట్‌మెంట్ అయిపోయింది. దీనికి మెర్జ్ అండ్ సెంటర్ యూజ్ అవుతది. ఓకేనా ఫ్రెండ్స్? అట్లాగా మనకు ఈ హోమ్ ట్యాబ్ యూజెస్ అన్నమాట. నెక్స్ట్ ట్యాబ్ వచ్చేసి ఇన్సర్ట్. ఈ ఇన్సర్ట్ గురించి మనం నెక్స్ట్ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాము.